శివుని ఆరామాలుగా పంచరామాలు ప్రసిద్ధాలు. శివుని ఆత్మలింగానికి సిసలైన నిదర్శనాలుగా నిలిచిన ఆయా ఆరామాలన్నీ శివలీల విశేషాలుగా శివపురాణం చెబుతోంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని పంచరామాల విశిష్టతను తెలుసుకుందాం. చరిత్ర ప్రసిద్ధికెక్కిన అతి ప్రాచీన దేవాలయాల్లో గునుపూడికి చెందిన పంచరామ క్షేత్ర శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం ఒకటి. శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవాలయం అతి ప్రాచీనమైంది. తూర్పు చాళుక్య రాజుల్లో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయానికి గోపురం, ప్రాకారం నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. స్థల పురాణం చూస్తే ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించడం జరిగింది. ఈ దేవాలయం చరిత్ర భీమఖండం, బ్రహ్మాండ పురాణంలోనూ స్కంద పురాణంలోనూ కూడా నిక్షిప్తమై ఉంది. తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు. ఈ తారకుని కంఠంలో ఉన్న అమృతలింగం అతనికి ప్రాణరక్షణగా నిలిచేది. తారకాసురుడు అందరినీ అనేక విధాలుగా బాధ పెట్టేవాడు. ఈ రాక్షసుడి బాధలు పడలేక అతనిని సంహరించడం కోసం దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. కుమారస్వామి ప్రత్యక్షమై తారకాసురుడి మరణం అతను ధరించిన ఉపాసనాలింగంలో ఉందని గ్రహిస్తాడు. తన ఆగ్నేయాస్త్రంతో ఆ ఉపాసనాలింగాన్ని ఛేదిస్తాడు. ఆ ఉపాసనాలింగం 5 ముక్కలై ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలు. ఈ 5 క్షేత్రాలని కూడా పంచారామ క్షేత్రాలు 5 కూడా తారకాసురుని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించగా అది 5 భాగాల కింద పడింది. ఇక్కడ భీమవరం గునుపూడి క్షేత్రం, అలాగే అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట, పాలకొల్లు, ఈ 5 క్షేత్రాలని కూడా దేవతలు ఏకకాలంలో ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి, అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్తో కాంతివంతంగా స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమ రంగులో మారి అక్కడక్కడ నలుపచ్చలతో స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏకశిఖరంలో అన్నపూర్ణమ్మ వారు, సోమేశ్వర స్వామి వారు ఉండడం ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. మన భారతదేశంలో ఎక్కడా కూడా స్వామివారికి పైన అమ్మవారు ఉండడం, అది ఏకశిఖరంలో ఉండడం ఇక్కడే అత్యంత విశేషం. ఇక్కడ క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలో సోమారామం, పాలకొల్లులోని క్షీరారామం, అమరావతిలోని అమరరామం, ద్రాక్షారామంలోని భీమారామం, సామర్లకోటలోని కుమారరామంగా పంచారామ క్షేత్రాలుగా విలసిల్లుతున్నవి. గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించారు. అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణంలోనూ, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోనూ రంగులు మారడంతో పాటుగా ఈశ్వరలింగం పైభాగమున అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండడం ఈ దేవాలయంకు మరొక ప్రత్యేకత. ఈ విధమైన నిర్మాణం దేశంలో మరెక్కడా లేదు. ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఈ విధంగా నిర్మితమైందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు. అందుచేత ఈ దేవాలయంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయంగా సాగిపోతుందని ఒక నమ్మకం. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం అనేక మంది వివాహాలు చేసుకుంటారు. అంతేకాకుండా స్వామివారి ఆలయం ఎదుట తూర్పు దిశగా స్వామివారి పుష్కరిణి కూడా ఉంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం ప్రతి ఏటా జరగడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా ఆలయం ఎదుట పుష్కరిణి గట్టుపై 100 ఏళ్ల చరిత్ర గల జమ్మి చెట్టు ఉండడం ఒక చరిత్రగా చెబుతారు భక్తులు. అంతేకాకుండా ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి, కుమారస్వామి, నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి. గాలిగోపురానికి ఇరువైపులా సూర్య భగవాన్లను, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. కార్తీక మాసం నెల రోజుల పాటు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఆయా ఉత్సవ శోభను స్వయంగా చూడాలే కానీ వర్ణింపశక్యం కాదు.